5 ఏళ్ల విధ్వంస పాలన మీద 18 మాసాల సుపరిపాలన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తున్న కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు సాధారణంగా ఎవరన్నా ఒక ప్రభుత్వం, ఒక పార్టీ, రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళలో తప్పులు, మంచి చెడులు రెండు ఉంటాయి. చెడు ఏమైనా చేసినా వాళ్ళ నిర్ణయం వల్ల కొద్దిగా నష్టం జరగచ్చు, లేదంటే ఆ పార్టీకి నష్టం జరగచ్చు, లేదా ప్రజల నష్టం కొద్దిగా లైట్గా మైన్యూట్, అది దాన్ని కవర్ చేసుకునేలాగా నివారణ చేసుకోగలిగిన నష్టం జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాజకీయాల్లో, దుష్ట రాజకీయాల్లో కొత్తదనాన్ని చూపించాడు. అతను అధికారంలో రావటమే విచిత్రంగా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశాడు. అంటే తన వైఖరి ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రజలకు చెప్పాడు. అంతకుముందే ప్రకృతి చెప్పింది. ఇతను ప్రమాణ స్వీకారం ముందు రోజు రాత్రి పెద్ద గాలివాన తుఫాను వచ్చేసింది. ప్రకృతి ఏం చెప్పిందంటే, మీకు ఎలాంటి వాడు వస్తున్నాడు రా బాబు, మీరు ఎలాంటి వాడిని ఎంచుకున్నారో, రాష్ట్రానికి అరిష్టం మొదలవుతుంది అనేటువంటి దాన్ని సూచనప్రాయంగా గాలివాన, గాలి దుమారం కింద వచ్చింది. ఇతను చాలామంది తీసి పడతారు కానండి, రాబోయే ఉపద్రవాలకి ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తుంది. చూసుకోండి కావాలితే. మీకు జగన్మోహన్ రెడ్డి పెద్ద కటౌట్ కింద పడిపోవడం, మనం ఓడిపోయేటప్పుడు. గతంలో తెలుగుదేశం ఓడిపోయేటప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు? 1,00,00,000 వరాలను ఇచ్చాడు ఈయన. తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు వీళ్ళు పెట్టిన కటౌట్లు, జెండాలో, టెంట్లో, గెండ్లో మొత్తం ఎగిరిపోయి అసలు మొత్తం రసాబాస్ అయిపోయింది ఆ మీటింగ్ అంతా. అప్పుడే అందరూ అపశృతి, ఏదో అపశకునంలా ఉందనుకున్నారు. అది ప్రకృతి ముందే హెచ్చరిస్తుంది. తన ధర్మం అది. రాబోయే ఉపద్రవాలని కొంచెం ప్రకృతి హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే ఇతని పరిపాలన గురించి ప్రకృతి హెచ్చరించింది.